శ్రీమాత్రే నమః శ్రీ గురుభ్యో నమః సర్వే జనా సుఖినో భవంతు లోకా సమస్త సుఖినో భవంతు. నేను మీ భానురేఖ. ఈరోజు నేను మీతో డిస్కస్ చేయాలనుకుంటున్న టాపిక్ వచ్చి లిమిటింగ్ బిలీఫ్స్ అండి. అంటే బిలీఫ్ అంటే నమ్మకం, లిమిటింగ్ బిలీఫ్ అంటే మనం ఇది ఇంతే, ఇది ఇలాగే ఉంటుంది అని చెప్పి మనం ఒక చోటకి ఆ నమ్మకాన్ని కుదించేయడం. అది చెడు పరంగా చూసుకున్నాం అనుకోండి, మనం ఒక తప్పు చేస్తున్నాము, ఇది తప్పు కాబట్టి మనం దీనిని మించి వెళ్ళకూడదు అని మనం కుదించుకున్నాం అనుకోండి, అక్కడ మంచి జరుగుతుంది మనకి. కానీ మనం ఒక మంచి మార్గంలో వెళ్తున్నాము, మనం గ్రోత్ చూడాలనుకుంటున్నాము, అంటే మన లైఫ్లో ఇంకా ఎదగాలి అని మనం కోరుకుంటున్నాము, కానీ మనం ఎదగలేకపోతున్నాము అనుకున్నప్పుడు అసలైన మెయిన్ రీజన్ ఏంటి అంటే ఈ లిమిటింగ్ బిలీఫ్ అండి. అంటే మనల్ని మనం కుదించుకోవడం. అంటే ఇది ఇంతే, ఇది ఇది ఇంతకు మించి ఉండదు అని చెప్పి మనకు తెలిసి కానీ తెలియక కానీ మనం దాన్ని బలంగా నమ్మడం వలన అది మన ఎదుగుదలకి అడ్డుపడుతూ ఉంటుందన్నమాట. అంటే ఆ లిమిటింగ్ బిలీఫ్ మనం ఏదైతే బలంగా నమ్ముతున్నామో, మీకు తెలిసిందే కదండి, మనకి తెలిసిందే ఏంటి, మనం ఎంత బలంగా నమ్మితే అంత బాగా జరుగుతుంది. ఇంతవరకు కూడా అనుకున్నాం యద్భావం తద్భవతి అని చెప్పి. అంటే మనం ఏదైతే నమ్ముతామో అదే జరుగుతుంది, ఎలా అయితే నమ్ముతామో అదే విధంగా జరుగుతుంది. కొన్నిసార్లు చాలా స్లోగా జరుగుతుంది, కొన్నిసార్లు చాలా ఫాస్ట్గా జరుగుతుంది. అది మన నమ్మకాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. మనం చాలా స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తున్నాము అంటే చాలా వెంటనే జరుగుతూ ఉంటాయి. మనం చాలా అంటే అవుతుందా లేదా అది ఇది అని చెప్పి ఊగిసలాడుతూ మనం చేస్తూ ఉన్నప్పుడు ఆ పనులు కూడా ఊగిసలాడుతూ చివరికి మనం నమ్మినప్పుడు అది అవుతుంది పని. అలాగా మన నమ్మకం మీద మొత్తం ఆధారపడి ఉంటుందండి. ఇప్పుడు ఈ లిమిటింగ్ బిలీఫ్ అంటే ఏంటి అంటే, ఒక ఎగ్జాంపుల్తో నేను మీకు చెప్పాలనుకుంటున్నాను. ఒక కుటుంబం ఉందనుకోండి, దాంట్లో ఒక జనరేషన్ ఒక వృత్తికి అంటే ఏదైనా వాళ్ళకి నచ్చిన ఒక ఫీల్డ్ తీసుకోండి, దాంట్లో బాగా ఆరితేరారు, సక్సెస్ సాధించారు. నెక్స్ట్ జనరేషన్ కూడా దాంట్లో ఉన్న అంటే దాంట్లో ఎలా సక్సెస్ అవ్వాలి, దాంట్లో ఉన్న మెలకువలు అంటే ప్లస్ పాయింట్స్ ఏంటి, దాంట్లో ఉన్న నెగిటివిటీ ఏంటి, సక్సెస్ అవ్వాలి అంటే మనం ఎలా చేయాలి, ఏదైనా కష్టం వచ్చినప్పుడు దాని నుంచి ఎలా బయటపడాలి, అంతా కూడా ఒకళ్ళు దాని మీద మంచి పట్టు సంపాదించి దాంట్లో సక్సెస్ అయ్యారు. వాళ్ళ జనరేషన్స్ అంటే వాళ్ళ వంశపారంపర్యంగా వస్తున్న వాళ్ళకి ఆ టిప్స్ చెప్తూ నువ్వు కూడా ఇదే బిజినెస్ చెయ్యి, లేదు అంటే నువ్వు కూడా ఇదే దాన్ని కంటిన్యూ చెయ్యి, దానివల్ల నీకు చాలా సక్సెస్ అవుతుంది అని చెప్పి వాళ్ళకి అన్ని మెలకువలు నేర్పించారు. వాళ్ళు దాంట్లో సక్సెస్ అయ్యారు. తర్వాత వాళ్ళు నెక్స్ట్ జనరేషన్కి అలాగ కొన్ని కుటుంబాలు ఉంటాయండి, అదే పనిని, అదే వృత్తిని, అదే బిజినెస్ అలా అదే దాన్ని కంటిన్యూ చేస్తూ ఉంటారు. కానీ వాళ్ళు సక్సెస్ అవుతూనే ఉంటారు. ఎందుకు అంటే వాళ్ళకి దాంట్లో పట్టు వచ్చింది, అదే కంటిన్యూ అయిపోతూ ఉన్నారు కాబట్టి ప్రాబ్లం లేదు. సడన్గా అదే జనరేషన్లో ఒక చోట అంటే ఒక జనరేషన్కి వచ్చేటప్పటికి నేను ఇది చెయ్యను, ఈ వృత్తిని కంటిన్యూ చేయను, నేను వేరే మార్గాన్ని ఎంచుకోవాలనుకుంటున్నాను అని చెప్పి ఆ వ్యక్తి దాన్ని ఒప్పుకోవట్లేదు. అంటే ఆ వృత్తిని అంగీకరించడానికి. అంటే జనరేషన్ కింద ఒక 2-3 తరాల పాటు దాన్ని కంటిన్యూ చేశారు. 4వ తరంకి వచ్చేటప్పటికి ఆ ఫ్యామిలీలో ఉన్న ఎవరైతే కంటిన్యూ చేయాలో ఆ పర్సన్కి, ఆ వ్యక్తికి ఇష్టం లేదు. నేను వేరే మార్గాన్ని ఎంచుకుంటాను, నాకు వేరే దాని మీద ఇంట్రెస్ట్ ఉంది, నేను దాని ద్వారా కంటిన్యూ అవ్వాలనుకుంటున్నాను అని చెప్పి వీళ్ళు ఏం చెప్తారంటే, మనకి అప్పుడు ఆ చెప్పే వ్యక్తి అంటే అంతకుముందు కంటిన్యూ చేస్తూ ఉన్న వాళ్ళు ఎలా చెప్తారంటే, లేదు మనం దీంట్లో పట్టు ఉంది, మనం ఇన్ని తరాలుగా చేస్తూ వస్తున్నాము, దీంట్లో మనం సక్సెస్ సాధించాము, ఇదే మనకి మంచిది అని చెప్పి చెప్తూ ఉన్నారు. కానీ ఈ వ్యక్తికి అస్సలు ఇష్టం లేదు. అలాంటప్పుడు ఈ వ్యక్తి స్టార్ట్ చేస్తున్నారు కొత్త పని. స్టార్ట్ చేసినప్పుడు ఆయన దాంట్లో ఏ వ్యక్తి అయితే స్టార్ట్ చేస్తున్నారో దాని మీద మంచి ఏంటి, చెడేంటి అన్నీ పర్టికులర్గా క్యాలిక్యులేట్ చేసుకుని దాన్ని ఇంప్లిమెంట్ చేసినప్పుడు సక్సెస్ అవుతారు. అంటే ఏంటి, ఒక దాంట్లో సక్సెస్ అవుతూ ఉన్నారు, అది అక్కడ తప్పు కాదు, చెడు కాదు. కానీ ఈ వ్యక్తికి నచ్చలేదు, ఇతను వేరే మార్గాన్ని ఎంచుకున్నారు. కానీ ఆయన ఎంచుకున్న మార్గం మీద ఆయన కూడా కష్టపడి పట్టు సంపాదించి దానిని కంటిన్యూ చేస్తూ ఉన్నారు. అప్పుడు ఏమవుతుందండి, ఏమవ్వదు. అప్పటి వరకు ఒకటే నమ్ముతూ వచ్చారు, ఈ వ్యక్తి దాన్ని మార్చారు, కానీ దీంట్లో కూడా సక్సెస్ సాధించారు, దాన్ని కంటిన్యూ చేస్తూ ఉన్నారు. ఒక టైం వచ్చిన తర్వాత ఈ వ్యక్తికి దాని మీద పట్టు వచ్చింది కాబట్టి, మనకు ఆల్రెడీ పట్టు వచ్చింది, మనం ఏదైతే నమ్మి చేసామో దాంట్లో సక్సెస్ సాధించాము, దీనికి ఇంకొకటి ఎక్స్ట్రా యాడ్ చేస్తే, అంటే ఆల్రెడీ వాళ్ళ ఫ్యామిలీలో ఏదైతే వంశపారంపర్యంగా ఒక వృత్తి, ఒక బిజినెస్ కానీ ఏదైనా ఉందో దాంట్లో ఆల్రెడీ ఇతనికి కూడా అన్నీ తెలుసు, కానీ ఇష్టం లేదు అంతకుముందు చేయడానికి. ఇతను కొత్తగా ఏదో చేయాలనుకున్నారు, చేశారు, చూపించారు, సక్సెస్ సాధించినప్పుడు దీనితోనే ఆపేయకుండా నేను ఇంకా కొంచెం ఎక్స్టెండ్ అవ్వాలి, ఇంకొంచెం గ్రోత్ చూడాలి అని చెప్పి మళ్ళీ వాళ్ళ ఫ్యామిలీ పరంగా ఏదైతే వస్తుందో దాన్ని కూడా, అంటే ఇప్పుడు 2 పనులను సైమల్టేనియస్గా ఒకేసారి చేస్తున్నట్లు అనమాట. రెండిట్లోనూ సక్సెస్ సాధిస్తూ వెళ్ళారు. ఇప్పుడు వాళ్ళు ఏం చెప్తారు,
నెక్స్ట్ జనరేషన్కి నేను ఇలా 2 చేశాను, సక్సెస్ సాధించాను. మనం ప్రయత్నం చేస్తే ఏదైనా సరే అవుతుంది. నువ్వు ఏదైనా కొత్తగా చేయాలనుకుంటే చెయ్యి, కానీ దాని మీద సరైన అవగాహన తెచ్చుకుని నీకు దాని మీద సరైన పట్టు ఉంది, సక్సెస్ అవుతాను అనుకుంటే నువ్వు దాన్ని కంటిన్యూ చెయ్యి. లేదు అంటే ఈ 2 ఆప్షన్లు ఉన్నాయి, ఈ రెండింటిని కంటిన్యూ చెయ్యి, లేదు అంటే రెండిట్లో నీకు నచ్చింది ఏదైనా కంటిన్యూ చెయ్యి అని చెప్తారు. అంటే ఈ ఫోర్త్ వ్యక్తి అంటే ఈ 4వ పర్సన్ ఎవరైతే 4th జనరేషన్లో ఉన్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయన అదే కంటిన్యూ చేసుంటే, అంటే నువ్వు కొత్తగా ప్రయత్నం చేయొద్దు అన్నప్పుడు ఆగిపోయి ఉంటే ఇంకొకటి అలా ఫ్యామిలీలో యాడ్ అయ్యేది కాదు కదండి. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఒకళ్ళు స్టార్ట్ చేశారు, దాంట్లో పట్టు సాధించి 3 జనరేషన్ల పాటు వచ్చారు, 3 తరాల పాటు. 4వ తరంలో దానికి కాకుండా భిన్నంగా చేశారు, దాంట్లో వాళ్ళు పట్టు సాధించారు. అక్కడితో ఆగిపోకుండా దీన్ని కూడా ఆ 3 తరాల పాటు ఏదైతే కంటిన్యూ చేస్తూ వచ్చారో దాన్ని కూడా యాక్సెప్ట్ చేసి రెండింటిని బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకెళ్తున్నారు. నెక్స్ట్ తరానికి వాళ్ళు ఇది కూడా చెయ్యండి, మీకు కావాలంటే ఇంకోటి కూడా ట్రై చేయొచ్చు మీరు, కానీ పర్టికులర్గా దాని మీద అవగాహన తెచ్చుకుని ఖచ్చితంగా దీంట్లో సక్సెస్ అవుతాం అనుకున్నప్పుడు ముందుకు వెళ్ళమని చెప్పి గైడ్ చేశారు. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, ఆ 4వ వ్యక్తి 3వ తరంలో ఉన్నవాళ్ళు నువ్వు సక్సెస్ సాధించలేవు, ఇది మనకు కలిసి రాదు, మనకి ఇదే ఎప్పటి నుంచో వస్తుంది, మనం ఇదే పట్టుకుందామని చెప్పి అన్నప్పుడు ఆయన దాన్ని డ్రాప్ చేసి ఉంటే వాళ్ళకి ఇంకొకటి యాడ్ అయ్యేది కాదు. అంటే ఇంకొక సక్సెస్ని నెక్స్ట్ జనరేషన్కి అందించి ఉండేవాళ్ళు కాదు. అంటే మనం ఇది మంచి పరంగా చూసుకుంటానండి, చెడుగా అంటే నెగిటివ్గా చూసుకుంటే ఇలాంటి బోల్డ్ చెప్పచ్చు. ఇప్పుడు ఈ 4వ జనరేషన్లో ఉన్న వ్యక్తి సక్సెస్ సాధించి చూపించారు కాబట్టి సరిపోయింది. అలా కాకుండా ఫెయిల్ అయ్యి ఉంటే అప్పుడు పక్కా స్టాంప్ పడిపోయేది. మనకి 3 తరాల నుంచి ఏదైతే వస్తుందో అదే మనకి కలిసి వస్తుంది, అది తప్ప మనకి ఏది చేసినా కలిసి రాదు అని చెప్పి ఈ 4వ తరంలో ఉన్న వ్యక్తి నెక్స్ట్ జనరేషన్కి ఏం చెప్తారంటే, నేను 5వ తరంలో ఉన్న వ్యక్తి కానీ ఇన్ కేస్ నేను కొత్తగా ట్రై చేయాలనుకుంటున్నాను అని చెప్పినప్పుడు, లేదు నేను ఇలాగే ట్రై చేసినప్పుడు నేను చాలా అంతా ఇన్ఫర్మేషన్ అంతా గ్యాదర్ చేసి అన్నీ నేర్చుకునే ప్రయత్నం చేశాను, కానీ ఫెయిల్ అయ్యాను. నా ఉద్దేశం అయితే మనకి వాళ్ళు చెప్పినట్లు ఏదైతే వస్తువు ఉందో దాన్నే మనం కంటిన్యూ చేసుకొని వెళ్ళిపోవడం బెస్ట్, మనకి ఇవన్నీ వేస్ట్ అని చెప్పి 3వ తరం చెప్పిన వాళ్ళకంటే 4వ తరం వాళ్ళు అది చేసి ఇంప్లిమెంట్ చేసి ఫెయిల్ అయ్యారు కాబట్టి ఇంకా బలంగా చెప్తారు, మనకి ఇది తప్ప ఇంకేది రాదు అని చెప్పి. అక్కడ మనం గమనించాల్సింది ఏంటి అంటే, సక్సెస్ సాధించినప్పుడు దాన్ని ముందుకు వెళ్ళడం మంచిదే, కానీ దానికి ఎప్పటికప్పుడు ఇంకొంచెం గ్రోత్ని యాడ్ చేస్తూ వెళ్తే అన్ని రంగాలలోనూ అంటే అన్ని రకాలుగాను మనం గ్రోత్ని చూడొచ్చు. కొన్నిసార్లు చిన్న రిస్కులు చేయాలండి, ప్రయత్నం చేయడంలో తప్పులేదు, కానీ ఇది ఇంతే, ఇది ఇలాగే అనుకుంటే ఆ ఒకటే కంటిన్యూ అవుతుంది. అలా కాకుండా ఆ ఉన్న దానిని కంటిన్యూ చేస్తూ కూడా కొత్తగా మనం ట్రై చేసినప్పుడు దాని గురించి సరైన అవగాహన ఉన్నప్పుడు దాంట్లో కూడా మనం 100% సక్సెస్ అవ్వడానికి అవకాశాలు ఉంటాయి. ఒకవేళ ఎక్కడైనా ఫెయిల్ అయ్యారు అంటే, ఒకసారి ఫెయిల్ అయినప్పుడు ఎక్కడ తప్పు చేయడం వల్ల ఫెయిల్ అయ్యారు అని చెప్పి తెలుసుకుని దాని మీద మళ్ళీ రీవర్క్ చేస్తే ఖచ్చితంగా దాంట్లో సక్సెస్ సాధించడానికి మళ్ళీ ఛాన్సెస్ ఉంటాయి 100%. సో ఇది నేను పాజిటివ్గా చెప్తున్న ఎగ్జాంపుల్ అండి. లిమిటింగ్ బిలీఫ్ అంటే మనం ఒకటి సక్సెస్ సాధిస్తున్నాం కదా అని చెప్పి అక్కడతోనే ఆగిపోకూడదు, ఇంకొంచెం ఎక్స్ట్రా యాడ్ చేయొచ్చు. మనం చూస్తూ ఉంటాం కదండి, ఒక మనిషిలోనే రకరకాల కోణాలు ఉంటాయి, అన్నిట్లోనూ వాళ్ళు ఎక్స్పర్ట్స్ అనమాట. ఇప్పుడు సంగీతంలో ఎక్స్పర్ట్ అయి ఉంటారు, వాళ్ళు మాట్లాడే మాటలు చాలా బాగా మాట్లాడతారు, వాళ్ళు చాలా బాగా ఎక్స్ప్రెస్ చేయగలుగుతారు, వాళ్ళు చదువులో ఫస్ట్ ఉంటారు, వాళ్ళు మంచి ఉద్యోగాలు చేస్తూ ఉంటారు. ఒకళ్ళలోనే అన్ని రకాల యాంగిల్స్ ఉన్నాయి, అన్ని రకాల్లోనూ వాళ్ళు ఆరితేరు ఉన్నారనమాట. ఎందుకని? వాళ్ళు నాకు ఇది వచ్చింది కదా అని అక్కడితో ఆపేయలేదు, ఇంకొకటి ట్రై చేద్దాము అని చెప్పి దాని మీద కూడా ఇంట్రెస్ట్ చూపించి దాన్ని కూడా నేర్చుకున్నారు. అలాగే ఇంకొకటి, అలా అన్నిట్లోనూ అన్ని రంగాల్లోనూ వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అలాంటి వాళ్ళు ప్రత్యేకంగా అందరిలోనూ గుర్తుండిపోతారు. ఇక్కడ నేను అదే చెప్పాలనుకున్నానండి. ఇందాక చెప్పిన అంత ఎగ్జాంపుల్ కూడా దీనికే. మనం సక్సెస్ అవుతూ ఉన్నాం కదా అని చెప్పి మంచిదే అలా అని చెప్పి ఎలా పడితే అలా రిస్క్ తీసుకోకూడదండి. సక్సెస్ అవుతూ ఉన్నప్పుడు మనం దాని మీద నిజంగా ఎఫర్ట్స్ పెట్టి అన్ని రకాలుగా విషయాలు తెలుసుకుని ఇంకొంచెం ఎదగడానికి ప్రయత్నం చేస్తూ ఉండాలి. కొన్నిసార్లు అది బాహ్యపరంగానే కాదు, కొన్నిసార్లు అది మన పరంగా కూడా మనం ఎదుగుతూ ఉండాలి. అంటే మనలో ఉన్న స్కిల్స్ ఏంటి, వాటిని ఇంప్రూవ్ చేసుకోవడం, మనలో ఉన్న బలహీనతలు ఏంటి, వాటిని తగ్గించుకుంటూ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా అన్ని రంగాల్లోనూ మనకు తెలియకుండానే మనకి నైపుణ్యం అనేది వస్తుందండి. లిమిటింగ్ బిలీఫ్ అంటే ఇది ఇంతే, ఇది ఇలాగ మాత్రమే చెయ్యాలి అన్న దాన్ని క్రాస్ చేసి ఇలా కూడా చెయ్యొచ్చు అని చెప్పడమేనండి. సో ఎవరికైనా
అలాంటి బిలీఫ్ ఉండి నేను ఇంతకు మించి చేయలేకపోతున్నాను అనుకున్నప్పుడు ఇంకొంచెం ఎలా చేయొచ్చో ఆలోచించి సక్సెస్ సాధించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. గ్రాటిట్యూడ్.